రిషిని ఎలాగైనా దాని దగ్గరికి వెళ్లకుండా పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా చెయ్యాలి. ఏం చేయాలి? ఏంటి వదినా రమ్మన్నావు? రిషితో మాట్లాడాలని సింధు ఫోన్ చేసింది. స్నానం చేస్తున్నాడని అబద్ధం చెప్పి అది రిషితో మాట్లాడకుండా చేశాను. అది పదే పదే కొడుకు కోసం ఫోన్ చేస్తూనే ఉంటుంది కన్యాకుమారి. సింధు అలా చేయటం మనం ఆపాలి. ఎందుకంటే మనకున్నది ఇదే సరైన సమయం. రిషి మనతో 3 రోజులే ఉంటాడు. మళ్ళీ వాడు మనతో గడిపే అవకాశం ఆ సింధు ఇవ్వకపోవచ్చు. అందుకే ఈ 3 రోజుల సమయాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి. రిషి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలి అంటే వాణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామో అభిమానిస్తున్నామో అనేది వాడికి చూపించాలి. లేదంటే ఈ ఇంటి వారసుడు అప్పుడప్పుడు ఈ ఇంటికి వచ్చిపోయే చుట్టంలా అయిపోతాడు. ఈ 3 రోజుల్లో ఆ సింధు రిషితో మాట్లాడడానికి వీల్లేదు. ఆ సింధు రిషితో ఒక్కసారి మాట్లాడినా సరే వాడి మనసు, ధ్యాస, ఆలోచన అన్నీ వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాయి. అప్పుడు రిషి ఇక్కడుండడు. వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను అంటాడు. అందుకే అలా జరగకుండా ఉండాలి అంటే ఆ సింధు ఫోన్లో రిషితో మాట్లాడకుండా ఉండాలి. అందుకే ఏదైనా ప్లాన్ ఆలోచిస్తారని పిలిచాను. మా అమ్మకి చెప్పండి ఒక దావత. ఇంక నువ్వు రిషి విషయంలో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో మా అమ్మది అందవేసిన సహి. అమ్మే, నువ్విప్పుడు పొగినావా తిట్టినావా? నువ్వు గొప్ప అని చెప్తా ఉండానమ్మే. అయితే సరే. రిషితో సింధు ఫోన్లో మాట్లాడకుండా ఉండటానికి ఏదైనా ఐడియా చెప్పమ్మే. నాకేం ఐడియా రావట్లేదమ్మే. నీకొచ్చేవన్నీ అప్పాడ ఐడియాలేగా. ఆలోచించే ఏదో ఒకటి చెప్పు. అమ్మే, నాకు ఐడియా తట్టినది. ఏటమ్మే అదే? నీ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఉండదా? ఉందమ్మే. దేనికి? అయితే ఒక పని చెయ్యి. కన్యాకుమారి, నీ ఐడియా చాలా బాగుంది. సంధ్య, వెళ్ళి మీ అమ్మ చెప్పినట్టు చెయ్యి. అట్నే దావద్దా.
రిషి నీతో మీ తాతయ్య మాట్లాడతారంట. నేను తర్వాత మాట్లాడతానమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను చూసిందంటే శశి నన్ను కనిపెట్టేస్తుంది. ఓకే ఓకే. శశి రిషి ఎక్కడున్నాడు? అవుట్ అవుట్ నువ్వు. శశి ఇంకీ ఆట చాలు శశి. మరేం ఆడదాం? రా చెప్తారా. అమ్మే పనైందా? కరెక్ట్ గా రికార్డ్ చేశానమ్మే. నా లక్షణాలన్నీ పొడిగి పుచ్చుకున్నావమ్మే. అమ్మే కరెక్ట్ గా ఎడిట్ చేసి సింధు ఫోన్ చేస్తే ఈ వాయిస్ ప్లే చేయాలి. తర్వాత ఏంటి? ఏం చేద్దాం? దావతా సింధు ఎవరి ఫోన్ కి కాల్ చేసినది ఇందాక? చంద్ర ఫోన్ కి. ఓ అయితే మళ్ళీ మావయ్య ఫోన్ కి కాల్స్ ఎత్తుంది కదా. అమ్మీ అర్థమై ఉండదమ్మే. ముందు మనం అన్నయ్య ఫోన్ కొట్టేయాలి. ఆ ఫోన్ మన దగ్గరుంటేనే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అంతేగా? దావతా మావయ్య ఫోన్ ఏడుండది? మా రూమ్ లో ఛార్జింగ్ పెట్టుంది. ఓ రూమ్ లో మావయ్య ఉన్నారా? చంద్ర బయట గార్డెన్ లో ఉన్నాడనుకుంటా. అమ్మీ మావయ్య ఇచ్చేలోపు నువ్వు ఆ ఫోన్ తీసుకొచ్చాయి. అమ్మే ఫోన్ కొట్టేశాను. మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఏ క్షణమైనా సింధు మళ్ళీ ఫోన్ చేయొచ్చు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అసలు తేడా రాకూడదు. తేడా ఏం రా దావతా. ఫుల్ గా ప్రిపేర్ అయ్యే ఉండాను నేను. మావయ్య మళ్ళీ ఫోన్ చేయమన్నారు కదా, చేద్దాం. అది నా ఫోన్ చేస్తుంది. అవుననుకుంటుందిరా. ఏది? అమ్మే ఎన్నాక మనం రికార్డ్ చేసిన వాయిస్ ఉండదు కదా, ప్లే చేయడానికి రెడీగా ఉండదా? రెడీగా ఉండదమ్మే. హలో, ఎవరు? నేను సింధుని. మావయ్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి? మావయ్య ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికెళ్ళుండారు. విషయం ఏంటో చెప్పు. రిషితో మాట్లాడాలి. రిషిని పిలు. రిషి ఎక్కడో ఆడుకుంటా ఉండాడు, పిలుస్తాను ఉండు. రిషి, రిషి.
రిషి ఎక్కడుండవా? అమ్మా నీతో మాట్లాడాలంట. ఇలా రా నాన్న. ఇదిగో అమ్మా నీతో మాట్లాడుతుందంట రిషి. ఇస్తున్నాను, మాట్లాడు. రిషి ఎలా ఉన్నావు నాన్న? నేను తర్వాత మాట్లాడతానమ్మా. రిషి అది కాదు. హలో, అమ్మే ఫోన్ ఎక్కడైనా దాచేయి. తాత ఇటువు ఇటువు. త్వరగా త్వరగా. ఎక్కడ? ఇక్కడ పెట్టేద్దాం. త్వరగా దాచిపెట్టండి. అమ్మయ్యా. ఇక్కడే పెట్టాను నేను. ఇక్కడే ఛార్జింగ్ పెట్టి వెళ్ళానే. ఫోన్ ఏమైంది? దాము, రూమ్లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, కనపడట్లేదు. నువ్వేమైనా తీసావా? నీ ఫోన్తో నాకేం అవసరం చంద్ర? నాకు నా ఫోన్ ఉందిగా. మరి నా ఫోన్ ఏమైనట్టు? ఎక్కడో పెట్టే మర్చిపోయి ఉంటావు. నీకు అలవాటే కదా. సరిగ్గా వెతుకు చంద్ర, దొరుకుతుంది. ఈ 3 రోజులు చంద్ర ఫోన్ మన దగ్గరే ఉండాలి. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యొద్దు. చేస్తే ఆ సింధు ఫోన్ కలవటం లేదని డైరెక్ట్గా మన ఇంటికొచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటానులే దావత. సింధు, రిషితో మాట్లాడతావా? ఇంకెలా మాట్లాడతావో నేను చూస్తానే. ఏం రిషి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మని మర్చిపోయావా నాన్న? నాతో మాట్లాడే టైం కూడా నీకు దొరకడం లేదా? నాకు మాత్రం నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉందిరా. వర్క్ కూడా చేయబుద్ధి కావడం లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. నీ జ్ఞాపకాల ప్రపంచంలోనే నేను ఉండిపోయాను నాన్న.
ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సింధు, సింధు, సింధు. నమస్తే మేడం. మీరేంటి మేడం నా క్యాబిన్కి వచ్చారు? కాల్ చేస్తే నేనే మీ దగ్గరికి వచ్చేదాన్ని కదా. నేను 2 సార్లు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇక్కడికొచ్చి 2 సార్లు పిలిచాను, నువ్వు పలకలేదు. అలాగా? సారీ మేడం, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు మేడం. లేదు, ఏదో ఉంది. నేను 2 సార్లు పిలిచినా నువ్వు రెస్పాండ్ కాలేదంటే దేని గురించో నువ్వు డీప్ గా థింక్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు యష్కి ప్రాబ్లం కొంచెం క్లియర్ అయినట్టే కదా? లేక ఇంకా అలాగే ఉందా? అదేం లేదు మేడం, ఐఎమ్ ఫైన్. సరే, నువ్వు యష్ నా ఛాంబర్కి రండి. మేడం, యష్ వాళ్ళ ఆఫీస్కి రావడం లేదు మేడం. రాలేదా? ఈరోజు మధ్యాహ్నం సైట్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, యష్ లేకపోతే ఎలా? ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే మేడం. రే యష్, ఎవర్రా నీకు ఫోన్ చేస్తోంది? సింధు అమ్మా. రే రే, లిఫ్ట్ చేయకు. రిషితో మాట్లాడాలి అంటుందేమో. నువ్వు బయటున్నానని చెప్పు. ఎందుకమ్మా అబద్ధం చెప్పడం? రిషి వాళ్ళ అమ్మతో మాట్లాడితే వాడి మనసు మారి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడురా. ఈ 3 రోజులే కదా మన దగ్గర ఉండేది వాడు. ఆ తర్వాత ఆ సింధు దగ్గరే ఉంటాడు కదా. ఈ అమ్మ కోసం అబద్ధం చెప్పరా, తప్పు లేదు. రే, నా కోసం అబద్ధం చెప్పరా. లిఫ్ట్ చేసి మాట్లాడరా. చెప్పు సింధు. యష్, నువ్వు ఆఫీస్కి రావాలి. దేనికి? సునంద మేడం మధ్యాహ్నం మన సైట్ విజిటింగ్కి వస్తారట, నువ్వు కూడా ఉండాలన్నారు. అవునా? సరే, వస్తాను. యష్, ఏంటి? ఎన్నిసార్లు ట్రై చేసినా రిషితో మాట్లాడడం కుదరడం లేదు. కొంచెం వాడుంటే పిలుస్తావా? మాట్లాడతాను. ప్లీజ్ యష్. సంధ్య, నీ ఫోన్ ఇవ్వు, సింధుతో మాట్లాడిస్తాను. మాట్లాడు.